ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న జన్మదిన వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న జన్మదిన సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎస్టీవీ భవన్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో 1200 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, జోగురామన్న అభిమానులు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జోగురామన్న మొక్కలు నాటారు. తన జన్మదినం సందర్భంగా పేదలకు చీరలను పంపించేశారు. వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు. జోగురామన్న జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో పాటు పలువురు ప్రముఖులు కూడా జన్మదినం సందర్భంగా జోగురామన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ 18 నెలల పాలనపై ప్రజలు విరక్తి చెందారని, ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అలాగే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని, మళ్ళీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా జోగురామన్న పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బేవరేజ్ కార్పొరేషన్లో పనిచేసే హమాలీలతో కూడి సిఐటియు కార్మిక సంఘ నేతలు ఈ సమ్మెకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక హక్కులను కాలరాసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను అమలు చేసేలా చూడాలని, అలాగే రద్దు చేసిన 4 లేబర్ కోర్టు చట్టాలను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కేంద్రంలో పలు ఓటర్లపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు పలు ఓటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్లో అపరిశుద్ధంగా ఉండడంపై మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ హోటల్ సిబ్బందిపై, హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేని ఆహార వస్తువులను వినియోగించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటళ్లలో పరిశుభ్రత పాటించాలని, అలాగే నాణ్యమైన ఆహార వస్తువులనే వాడాలని ఈ సందర్భంగా యజమానులకు సూచించారు. అలాగే ప్లాస్టిక్ వస్తువులను వాడకూడదని హెచ్చరించారు. ఈ సందర్భంగా గీతాభవన్ హోటల్కు 10,000 రూపాయల జరిమానా, అలాగే మీనా ఇడ్లీ సెంటర్కు 5,000 రూపాయల జరిమానా విధించారు. ఇక ముందు పరిశుభ్రత పాటించని హోటళ్లపై తరచూ తనిఖీలు చేయడంతో పాటు భారీ జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.